ఈరోజు చెప్పుకుంటున్నటువంటి నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి మనం ఇప్పుడు చూద్దాం. దానిలోకి వెళ్తే నోటిఫికేషన్ నెంబర్ SPL/AFCC/SRD/24/2024కి సంబంధించి సంగారెడ్డి జిల్లా అవుట్సోర్సింగ్ ఆధారంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్ 2024కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇవి ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఆహార భద్రతా విభాగంలో కొన్ని పోస్టులకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన దరఖాస్తుల కోసం అప్లై చేసుకుంటున్నారు. జాబ్స్ ఏమేమి జాబ్స్ ఖాళీ ఉన్నాయి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన జాబ్స్, అలాగే శాంపిల్ అసిస్టెంట్కి చెందినటువంటి జాబ్స్, శాంపిల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్, అలాగే డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఖాళీలు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద ఏం విధులు నిర్వహించాలి అంటే కంప్యూటర్ ద్వారా డేటా ఎంట్రీ చేయడం, అలాగే అవసరమైన రిపోర్ట్ల తయారీని డేటా నిర్వహించడం, కార్యాలయ కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన డిజిటల్ రికార్డులను నిర్వహించడం. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏమేమి అర్హతలు కావాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి, MS ఆఫీస్ లేదా సంబంధితమైన సాఫ్ట్వేర్లో అనుభవం ఉండాలి, తెలుగులో ప్రాసెసింగ్ నైపుణ్యం అయితే కలిగి ఉండాలి. డేటా ఎంట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ లేదా సమానమైనటువంటి విద్యార్హత ఉండాలి. ఆహార భద్రత మరియు ప్రాసెసింగ్ రంగంలో అనుభవం ఉండడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ గురించి అయితే అభ్యర్థులు బయోడేటా ఫారాన్ని నింపి అందజేయాలి. ఫారంని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారిక వెబ్సైట్లో పొందగలరు. అప్లికేషన్ ఫామ్ ఎక్కడ పొందాలి అంటే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో దొరుకుతుంది. అప్లికేషన్ ఫారం నింపడానికి అభ్యర్థుల ఫారంలో అన్ని వివరాలను సరిగ్గా నింపి అవసరమైనటువంటి డాక్యుమెంట్లను జత చేయాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే విద్యార్హత ధృవపత్రాలు అంటే సర్టిఫికేట్స్, అలాగే గుర్తింపు కార్డు, ఆధార్ లేదా ఓటర్ ID కార్డు, లేకపోతే ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు, లేకపోతే పాన్ కార్డు కానీ ఏదైనా ఓటర్ ID కానీ గుర్తింపు కార్డు ఉండాలి. సర్టిఫికేట్స్ని జత చేయాలి. పూర్తి అయినటువంటి దరఖాస్తుకు సంబంధించి విధానాలను అనుసరించి అంటే అప్లికేషన్ పూర్తి చేసిన విధానాలను అనుసరించి సమర్పించాలి. అలాగే దరఖాస్తు సమర్పణకి చివరి తేదీ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, త్వరలో నిర్ణయిస్తారు. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళని ఎలా ఎంపిక చేస్తారు అంటే ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ టెస్ట్ కోసం పిలుస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల యొక్క అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఆధారంగా ఎంపిక చేస్తారు. అదేవిధంగా అర్హులైనటువంటి అభ్యర్థుల అర్హతల ప్రకారం మెరిట్ ఆధారంగా తుది ఎంపిక అనేది అయితే చేపడతారు. ఎంపిక అభ్యర్థులని ఉద్యోగ నియామక పత్రం అందజేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఉద్యోగ నియామక అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు. ఇదంతా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ 13వ తారీఖు, మొన్న నవంబర్ 13వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దరఖాస్తు ప్రారంభమైంది మాత్రం 13వ తారీఖు. ఇంకా చివరి తేదీ అంటే ఎప్పుడైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇంకా అయితే చెప్పలేదు.